ప్రెసిషన్ అంటే ఏంటి? ప్రెసిషన్ అంటే ప్రెసిషన్ డిపెండ్స్ ఆన్ ది లీస్ట్ మెజరబుల్ వాల్యూ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. లీస్ట్ మెజరబుల్ వాల్యూ అంటే సపోజ్ ఈ స్కేల్ ఉందండి. ఈ స్కేల్‌లో మనం లీస్ట్ మెజరబుల్ ఏంటి? 1 మిల్లీమీటర్. ఎంతండి? 1 మిల్లీమీటర్. సో, ఇది లీస్ట్ మెజర్‌మెంట్ ఆఫ్ ది సెంటీమీటర్ స్కేల్‌లో మిల్లీమీటర్స్ ఉంటుంది. సో, ఇక్కడ చూడండి ఒకసారి. ఇఫ్ ద లీస్ట్ మెజరబుల్ వాల్యూ ఈస్ టూ లెస్, అలా ఆ లీస్ట్ స్క్రూ గేజ్‌లో ఇంకా తక్కువ ఉంటుంది సెంటీమీటర్ స్కేల్ కన్నా. అదే చెప్తాడు ఇక్కడ చూడండి ఇక్కడ. ఇఫ్ ద లీస్ట్ మెజరబుల్ వాల్యూ ఈస్ టూ లెస్, ఆ లీస్ట్ మెజరబుల్ వాల్యూ చాలా తక్కువ ఉందనుకోండి, దెన్ ప్రెసిషన్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ హై. అంటే ఆ యొక్క ప్రెసిషన్ అనేది ఎలా ఉంటుందంట? హైగా ఉంటుంది. లీస్ట్ మెజర్డ్ వాల్యూ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ ఈ 0.1 మిల్లీమీటర్. 1 మిల్లీమీటర్ ఇందక్కడ స్కేల్లో చూపించినప్పుడు చెప్పాను. 1 మిల్లీమీటర్ ఇదంతా 0.1 మిల్లీమీటర్. అంటే 1 మిల్లీమీటర్ని 10 పార్ట్స్ చేస్తే ఆ 10 పార్ట్స్లో ఉన్న ఒక చిన్న పార్ట్ని ఈ వెర్నియర్ క్యాలిపర్స్ అనేది మనకి మెజర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి లీస్ట్ కౌంట్ ఆఫ్ స్క్రూ గేజ్. చెప్పాను కదా స్క్రూ గేజ్ ఇంకా చిన్నదని. 0.01 మిల్లీమీటర్. అంటే 1 మిల్లీమీటర్ 0.01 మిల్లీమీటర్ అంటే 1/100 మిల్లీమీటర్. అంటే 1 మిల్లీమీటర్ని 100 పార్ట్స్ కనుక చేస్తే ఆ చిన్న పార్ట్ ఏదైతే ఒక పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ని ఈ స్క్రూ గేజ్ మెజర్ చేస్తుందంట. సో, దీని ప్రెసిషన్ ఇంకెంత హైగా ఉందో చూడండి. అంటే ఎంత మెజర్ చేసే వాల్యూ ఎంత లెస్‌గా ఉంటుందో, ఎంత తక్కువగా ఉండదు. అంటే ఎంత చిన్న ఆబ్జెక్ట్‌నైనా మనం మెజర్ చేయగలుగుతున్నామంటే అక్కడ ఉన్నటువంటి మెజర్మెంట్ యాక్యురసీ ఎక్కువ. అది ఎప్పుడు ఎక్కువ అంటే ప్రెసిషన్ ఎక్కువ. ప్రెసిషన్ అంటే వెరీ లెస్ క్వాంటిటీని కూడా మనం మెజర్ చేయగలగాలి. ప్రెసిషన్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ హైయర్. ప్రెసిషన్ అంటే ఏంటంటే ఇక్కడ లీస్ట్ మెజరబుల్ వాల్యూ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. ఏదైతే ఒక వస్తువు కొలవడానికి ఉపయోగిస్తున్నామో ఆ వస్తువు యొక్క తక్కువ మెజర్మెంట్ వాల్యూ కనుక ఉంటే అక్కడ ప్రెసిషన్ అనేది హైగా ఉంటుంది. ప్రెసిషన్ ఎప్పుడైతే హైగా ఉంటుందో యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. ఈ ఎర్రర్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో, ఇక్కడ చూడండి. అమాంగ్ దీస్ టూ ద ప్రెసిషన్ ఆఫ్ ద స్క్రూ గేజ్ ఈజ్ హై. ఇక్కడ వెర్నియర్ క్యాలిపర్స్ నెక్స్ట్ స్క్రూ గేజ్ ఈ రెండిట్లో దేనికి ప్రెసిషన్ ఎక్కువ అంటే దేనికి తక్కువ మెజర్మెంట్తోనే మనం మెజర్ చేయగలుగుతున్నామో ఈ స్క్రూ గేజ్తో దానికి ప్రెసిషన్ ఎక్కువ. దేనికైతే ప్రెసిషన్ అనేది ఎక్కువగా ఉంటుందో అది యాక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ఆబ్జెక్ట్‌కి లేదంటే ఆ ఇన్స్ట్రుమెంట్‌కి.